రాము సార్ షేవింగ్ చేయాలి. నేను ముందే చెప్తున్నాను 30 రూపాయలండి. 10 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడేం 10 రూపాయలకు గడ్డం అండి. సర్లే, సరే వస్తాను. సరే కానీ బాస్ ఆగండి. ఏడ్ చేస్తాం, ఓని మీదే. ఎక్కండి, కూర్చోండి. రాము, అంత స్పీడ్ గీక్తున్నావు? నువ్వు ఇచ్చిన 10 రూపాయలకి సాయంత్రం దాకా గీక్కుంటూ ఉంటే రేపటి నుంచి నాది నేనే గీక్కోవాలి. ఇదిగో రాము 10. ఓకే. ఏరబాబు కటింగా? కటింగ్ అని కొత్త ఫిట్టింగ్ ఎట్టకు. ఆర్ఎంపీ డాక్టర్ కోడిగాడి దగ్గరికి వెళ్ళి నా తల ఊడింది చూడు అంటే టైం బాగోక ఒక ఆయిల్ ఇచ్చాడు. అది రాసిన దగ్గర నుండి కొద్దిగా ఊడింది తల, కొద్దిగా మిగిలింది. ఉన్నది కూడా నువ్వు గీసేస్తే నా మీద అలిగిలి నా భార్య ఇంటికి వచ్చేది ఎప్పుడు, నాతో కాపురం చేసేది ఎప్పుడు? ఈ రోజు ఆర్ఎంపీ డాక్టర్ కోటిగాడు కనిపించాలా ఆడుకుందే. అది కూడా కోటిగాడు వెళ్తున్నాడు. అవునా? రే కోటిగా, కోటిగా నిన్నే ఏట్రా ఏ దర్శనట్టు పిలుస్తున్నా? నాకు 100 రూపాయలు కొట్టు కొట్టు అని కొట్టించుకొని నువ్వు ఇచ్చిన ఆయిల్ రాస్తే ఉన్న పొచ్చు అంతా ఊడిపోయిందిరా. నువ్వు రేపు వస్తుందని రోజుకు 100 ఉబ్బేస్తున్నావురా. నాకు పొచ్చు రాలేదు, ప్రతిసారి నీకు ఇచ్చిన 100 రాలేదని గట్టిగా అరవకరా. ఎవరైనా వింటే పుట్టింటికెళ్ళి నీ పెళ్ళం అనుకుంటారు. నీకు బాగా తమాషగా ఉంది కోటిగా. రేపటికల్లా నాకు బొత్తు రాలేదనుకో, మా ఆవిడ పుట్టింటికి కాదు మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోద్ది. ఒరే వీరబాబు, వచ్చేయాలనడానికి అదేమన్నా మన అనకాపల్లి గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న ఆడబొమ్మ అనుకుంటున్నావురా? బొచ్చురా, బొచ్చు. అది రాదు కానీ మన సంతబైల రామకోవిల్ దగ్గర మంచి ఐటమ్ సాంగ్ వేస్తున్నారట. అది చూడటానికి నేను కోటుగాడు వెళ్తున్నా. నువ్వు కూడా రారా, ఎంజాయ్ చేద్దాం. ఐటమ్ సాంగా? ఒరే వీరబాబు, ఎగ్జైట్మెంట్ లో జుట్టు లాక్కోకు, ఉన్నది కాస్త ఊడిపోగాలి. రా. ఒరే అబ్బాయిలు, మొత్తానికి ఈసారి పండగైతే బాగా ఎంజాయ్ చేసావురా. పండగ బాగైంది కానీ పండగలో నా చెప్పులు పోయినాయి. అవునా? ఒరేయ్, లాస్ట్ ఇయర్ నా చెప్పులు కూడా పోయినాయి. పండగ ప్రతిసారి మన చెప్పులు పోతున్నాయి కానీ మన అప్పులు మాత్రం తిరగట్లేదురా. వాస్తవం చెప్పారు మీరు బాబాయ్. ఆ అప్పులే పోతే మనకి తెప్పలేందుకు బాబాయ్? వెళ్ళి టిఫిన్ టీ తాగుదాం పదండి. పండగైన ప్రతిసారి మనం చేసేది అదే కదా. సరే పదండి. పదండి. మేమందరం టిఫిన్లు కాఫీలు తాగొచ్చేలోపు మీకు అలవాటు ఉంటే వేడివేడిగా టీ తాగిరండి, లేదంటే చల్లగా కూల్ డ్రింక్ తాగేసిరండి. అరే ఇంకా కూర్చున్నారేమిటి, వెళ్ళిరండి. మా ఊర్లో పండగ అయిపోయింది అనుకుంటున్నారు కదా, మా ఊర్లో ప్రతిరోజు పండగే. నెక్స్ట్ పండగలో కలుద్దాం. బాయ్. మర్యాద ఒక్కసారికి వడ్డీ డబ్బులు ఇస్తామని చెప్పి ఎక్కడ సంగనాచి మాటలు మాట్లాడద్దు. ఇస్తున్నావా? మర్యాద డబ్బులు ఇస్తావా? దండం పెడతా కాదు, డబ్బులు ఇచ్చి మాట్లాడు. వదలద్దు, సంగనాచి మాటలు మాట్లాడద్దు. డబ్బులు ఏమైంది? మా దగ్గర డబ్బులు అప్పు తీసుకుని సంవత్సరం అయిందండి, ఇంతవరకు ఇవ్వలేదు. ఏం చేయమంటారు? అయితే చంపేస్తారా? అదేంటండి మీరు ఇలా మాట్లాడతారు? మీది మాది ఒక కులం వెళ్ళినప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తారేంటండి? కులమా? కులం అనేది చెప్పుకోవటానికి బాగుంటుంది, పొట్ట నింపుకోవటానికి కాదు. అయినా రాజు కులం ఉంటుందేమో, రైతుకే కులం ఉండదు. రాజన్నవాడు దేశాన్ని పరిపాలిస్తాడు, కానీ రైతు ప్రపంచాన్నే శాసిస్తాడు. అది కత్తులతో కాదు, కన్నీటి చుక్కలతో, చెమట చుక్కలతో. రైతు 4 వేళ్ళు నేలలోకి వెళ్తేనే మన 5 వేలు నోట్లోకి వెళ్తాయి. అయినా మీరు చేసిన తప్పే. ఆ ముక్కంటి వాడి సాక్షిగా చెప్తున్నా, ఆ మనిషికే కాదు, ఆ మనిషి మనసు బాధపడ్డా
నేను మనిషినే కాదు, అది నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. పొలం ఉంది కదండి, అది అమ్మేసి మా బాకీ మాకు తీర్చమని చెప్పండి. అమ్మకి బాగలేదు కదా, మంచం మీద ఉందని చెప్పేసి అమ్మని చంపేస్తామా, అమ్మేస్తామా? పొలం కూడా అలాంటిదే, అమ్మ లాంటిదే. ఒకవేళ మీరు డబ్బులు ఇవ్వకపోతే నా డబ్బులు ఎవరిస్తారు? నీ డబ్బు గురించి భయపడద్దు. ప్రస్తుతం వాడి టైం బాగలేదు. టైం బాగుంటే వాడే ఇస్తాడు, వాడివ్వకపోతే నేనిస్తా. ఏమోయ్ ఏమండి బాగా ఆకలివుతుంది. ఏం కూర చేసావేటి? గుడ్లు కూరండి ఇవాళ. సరే వడ్డించు. ఆ, ఆకలిగా ఉంది, తింటాను. ఏంటి తినేది? వండడం అయితే వండాను గాని మొత్తం మీ మేనమామే తినేసాడు తెలుసా? ఆ? ఈరోజు తినేసాడా? అయినా వడ్డించినప్పుడు చూసుకోవాలి కదా నువ్వే. అబ్బా నేను వడ్డిస్తానని చెప్పానండి. ఈలోగా నేను వంటగదికి వెళ్ళి సాంబార్ తెచ్చే లోపు మొత్తం తినేసాడు. ఏం చేస్తాం? పండక్కనొచ్చి 10 రోజులు అయింది, ఇంకా వెళ్ళలేదు. వాడికి వండలేక చస్తున్నాం. ఏమే, త్వరగా వెళ్దాం పద. ఆ సాంబార్ కూడా తాగేసేలా ఉన్నాడు. సరేనండి. దా. ఏరా గోవిందు, సంచి నిండుగా ఉంది. ఏం తెచ్చావేంటి? పందిలాగా పీకల్లాగా తిని ఇంకా తినటానికి ఏమో తెచ్చామంటున్నాడు. వీడొక మనిషినా? నేరే ఎదవా, ఏం తెచ్చావేంటి? కాయలు పుచ్చకాయలా? కాదు, కుంకుడు కాయలు. బాగా చితకొట్టి నెత్తి మీద వేసుకొని రాసుకుందామని. రాసుకో రాసుకో, బాగా రాసుకో. నీ బుర్ర బాగా పనిచేస్తుంది. అయినా రాత్రికి ఏం కూర తెస్తావేంటి? అది నీ తలకాయ. తలకాయ అంటే అమ్మాయి బ్రహ్మాండంగా ఉడుతుందిరా. ఒరేయ్, ఆ అమ్మాయిని బాగా చూసుకోరా. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఊరెళ్తున్నావు మామయ్య? చెప్పు తెగుద్ది. అదే చెప్పు తెగింది. అలా సంతపల్లి సెంటర్కి వెళ్ళి కుట్టించుకొని వస్తాను. సరేనా మరి? సరే మా జాగ్రత్తకి వెళ్ళు. ఏమండి, ఏమైందే? మీ మామయ్య మళ్ళీ సాంబార్ మొత్తం ఖాళీ చేసేసాడు. మొత్తం నాకేశాడా? అందరికి పండగ 10 రోజులైనా వీడికి ప్రతిరోజు పండగే, మనకు మాత్రం ప్రతిరోజు పచ్చులే. ఏం చేస్తాం మరి? వస్తే ఆ మామిడికాయ పచ్చడి తీసురా, దాంతోనైనా తింటా. ఇంకెక్కడ అవకాయండి, ఉదయం ఇడ్లీతోనే మొత్తం తినేసాడు కదా మీ మేనమామ. అది తినేశాడా? సరే ఏం చేస్తాం, కొద్దిగా కారం ఉప్పు తీసురా, అదైనా కలుపుకొని తింటా. అవి ఉన్నాయండి, అవి మాత్రం తెల్లే. వాడు అది తిన్నా బాగుండు, పైకి పోయేవాడు. మన కర్మ ఇంకెన్ని రోజులే.